దేంటి జుట్టు మరీ ఎంత దారుణంగా పెరిగింది? కటింగ్‌కి వెళ్ళాలి. మమ్మీని అడుగుతా వెళ్ళి. ఈ రోజు ఏంటో మర్చిపోయావా? ఫ్రైడే. ఈ రోజు కటింగ్ చేయించకూడదు. తెలుసు కదా నీకు? ఆ! ఈ ఫ్రైడే రూల్ ఏంట్రా బాబు? ఈ హెయిర్ మరీ నన్ను చిరాకు పెడుతుంది. రేపైనా హెయిర్ కట్‌కి వెళ్ళాలి. One day later. ఈరోజు సాటర్డే. నేను ఈరోజు కటింగ్‌కి వెళ్తా. హెయిర్ కట్ ఎలా చేయించుకోవాలో తెలుసు కదా చెర్రీ? తెలుసు. చాలా షార్ట్‌గా చేయించుకోవాలి. అసలు జుట్టు ఎక్కువ ఉండకూడదు. ఇదేంట్రా బాబు ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు? అంతసేపు పడుతుందో ఏంటో. ఏంటి చెర్రీ కటింగ్ కోసం వచ్చావా? ఇక్కడ 2 అవర్స్ పడుతుంది. ఏంటి? మరి సాటర్డే కదా. చింటూ గాని రమ్మన్నాను కానీ వాడు ఎప్పుడు చూసినా లేటే. అంకుల్ ఇంకా ఎంత టైం పడుతుంది? ఇతను సమాధానం కూడా చెప్పట్లేదు. A few minutes later. ఏ చెర్రీ ఇప్పుడు కటింగ్ షాప్ వచ్చావేంటి? రిగ్గులు చేయడానికి జుట్టు కోసం వచ్చా. సలూన్ కి ఎందుకు వస్తారా? హెయిర్ కట్ కోసమే కదా. నీకంటే అలాగో జుట్టు లేదు. చెర్రీ నాకు రాజుకోడుకో ఇలా అంటామని తెలిసే నేను రాను. నేను పోతాను. ఏదో సరదాగా అన్నాను రా బాబు. సరే అయితే ఉంటానులే. చెర్రీ నీకు ఎలా కావాలి కటింగ్? షార్ట్ గా కట్ చేయండి చాలు. ఇదేంటి ఎంత ఫాస్ట్ గా చేస్తున్నాడో, ఎలా చేస్తాడో ఏంటో. ఇంత షార్ట్ చాలా చూసుకో హీరోలా ఉన్నావు. నిజమే, ఈసారి సూపర్ గా వచ్చింది. ఈసారి తల దువ్వితే మామూలుగా ఉండదు. వావ్, ఇప్పుడు నా హెయిర్ చాలా బాగుంది. చెర్రీ, నీకెన్నిసార్లు చెప్పాను అలా హెయిర్ కట్ తర్వాత ఇంట్లోకి రాకూడదని? అబ్బా అదొకటి ఉంది కదా, చూడు వెనక్కి వెళ్ళిపోతా. సర్లే ఇలా రా. నీకెన్నిసార్లు చెప్పినా మారవా చెర్రీ? ఆ హెయిర్ కట్ ఏంటి? నువ్వే కదా మమ్మీ షార్ట్ గా చేయించాను. ఏం మాట్లాడుతున్నావు చెర్రీ? నేను షార్ట్ గా కట్ చేయించు అన్నా, కానీ నువ్వు చిన్నది కట్ చేయించి షార్ట్ గా కట్ చేయించానని నాకు అబద్ధాలు చెప్తున్నావు. ఇంకా నిన్ను మార్చడం నా వల్ల కాదు. మళ్ళీ కట్ చేయించరా. మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేసి ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంతకీ వెళ్తున్నావా లేదా? వీడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.